అబిట్స్ లో విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు ఎంపీ ఆర్ కృష్ణయ్య. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని యథావిధిగా కొనసాగించడంతో పాటు పెండింగ్ లో ఉన్న 8,000 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని ఎంపీ ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. బీసీ ఎమ్మెల్యేలు, బీసీ మంత్రులు మీరు నోరెత్తారే. ఈ స్కీమ్కు బడ్జెట్ ఇవ్వకుండా బీసీలందరూ ఈసారి 30,000 మంది ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ హాజరు కాలేదు. అంతేకాదు లక్షలాది మంది డిగ్రీ కోర్సులు, పీజీ కోర్సులు రావడం, ఫీజులు కట్టలేక ప్రభుత్వం ఫీజులు ఇవ్వకపోవడం వల్ల గందరగోళం ఏర్పడి, అంతేకాదు ఫీజులు కట్టలేక గతంలో 10 రూపాయలతోటి అడ్మిషన్ వచ్చేది, ఈసారి ఇస్తలేరు మీరు. కాబట్టి ఈ విధంగా అయింది. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు స్పందించాలి. ఈ ఉద్యమం ఆగదు. ఫీజుల బకాయిలు ఇచ్చే వరకు ఈ ఉద్యమంను కొనసాగిస్తాం. మేము విమర్శించాం, మేము కొట్లాడు ఉద్యమం చేస్తాం పీస్ఫుల్గా. మాకు కావాల్సింది ఈ స్కీమ్ కొనసాగించాలి, బడ్జెట్ ఇవ్వాలి, అంతేగాని ఇంకేం లేదని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మేమేం కొట్లాడుతున్నాం? మేము మన ముఖ్యమంత్రి దీపావళి అడుగుతున్నామా? మంత్రివర్గం రద్దు చేయాలని అడుగుతున్నామా? ఫీజులు ఇవ్వు, బకాయిలు ఇవ్వు, మేము చదువుకుంటాం, ఈ స్కీమ్ను కొనసాగించు అని అడుగుతున్నాం.